మార్వాడీలకి బిగ్ షాక్. గో బ్యాక్ ఉద్యమంలో మార్వాడీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కామారెడ్డి సదాశివనగర్లో మార్వాడీ షాప్ కి నిప్పంటించే సంఘటన మీ అందరికీ తెలిసిందే. అయితే కొత్తగా మార్వాడీ షాపులు ఎవరు పెట్టినా ఇటువంటి ఉదంతమే జరుగుతుంది అనే రకంగా కొంతమంది ఉద్యమకారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డైరెక్ట్ గా తగలబెడతామని చెప్పి హెచ్చరిస్తున్నారు కూడా. కొత్తగా షాప్ ఎవరు పెట్టాలన్నా కూడా ఇప్పుడు ఆలోచించాల్సిందే ఈ వ్యాఖ్యలతో అన్న చందంగా మారిపోయింది. కొత్తగా మార్వాడి షాపులు పెట్టడానికి కూడా జంకుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం చాలా రోజులుగా మనం ఈ డిస్కషన్స్ చేస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా చాలామంది చాలా విశ్లేషకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మొదటగా మాట్లాడినటువంటి ఆ మార్వాడి సమాజానికి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడడం లేదు. వాళ్ళంతటా వాళ్ళు ఒక రకంగా నియంత్రించుకుంటున్నారు. పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు. మేము మా అంతటా మేము నియంత్రించుకుంటామన్న రకంగా వారంతా ఒక డిసిషన్కి వచ్చినట్టు తెలుస్తోంది. పాత వాళ్ళతో ప్రాబ్లమే లేదు. తెలంగాణ రాకమునుపు తెలంగాణలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి వ్యక్తులతో ఎటువంటి ఇబ్బంది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ షాపులన్నీ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేటువంటి నినాదం ఇంకా మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది కూడా ఆ సమాజం నుంచి మౌనంగా ఉండిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నియంత్రించుకుంటున్నారని మాత్రం చాలా ముమ్మాటికి వాస్తవంగా ఉంది. ఇక తగలబెడతామనేటువంటి ఆ వార్నింగ్ని పిడమర్తి రవి ఇచ్చారు. ఆ వార్నింగ్ చాలా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. తెలంగాణలో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. కొత్తగా షాపులు పెట్టకూడదనే నియంత్రణని వాళ్ళు కూడా పాటించే అవకాశం కనబడుతోంది. కల్తీ మాల్, ట్యాక్స్లు ఎగ్గొడతారు, ఇలాంటి ఆరోపణలపైన ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లని కానివ్వండి, తెలంగాణలో కొంతమంది వ్యతిరేకులు లేకపోతే కొంతమంది ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో పృథ్వీరాజ్, తెలంగాణ శ్యామ్, ఇంకా చాలామంది వ్యక్తుల నేపథ్యంలో వీరందరి నినాదాలు ప్రభుత్వం వరకు చేరాయి. ప్రభుత్వం కూడా ఆయా షాపులపై నిఘా పెట్టింది. మాట్లాడదాం ఈ అంశానికి సంబంధించి. నేను మీ మనోజ్, నాతో పాటుగా రాజ్ బోడా ఉన్నారు లైవ్లో. అట్ ది సేమ్ టైం ప్రవీణ్ నారగోని కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. సో ముందుగా రాజ్ బోడా గారితో స్టార్ట్ చేస్తాను. రాజ్ బోడా గారు, తెలంగాణలో కొత్తగా షాపులు పెడితే తగలబెడతాం ఈ నినాదంతో తెలంగాణ బచావ్ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు కొత్త షాపుల సంగతి అటుంచితే పాత షాపుల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో మాతో పాటుగా సమ్మిళితమైపోయి ఇక్కడే వ్యాపారాలు స్టార్ట్ చేసి ఇక్కడే ఉన్న వారితో ఎటువంటి ఇబ్బంది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత షాపులు పెట్టిన వారందరినీ కూడా వెనక్కి పంపించాలి, ఈ రకమైన నినాదం కొనసాగే అవకాశం కనబడుతోంది. చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఎలా చూడాలి? అదే బ్రదర్, సో వెళ్ళగొడతాము అనేది కంటే కూడా ఫెయిర్ బిజినెస్ చేయాలి. అంటే ఎవరైనా సరే ఈ యొక్క ఏమంటారు ధర్మబద్ధంగా వ్యాపారం చేస్తే ఎలాంటి సమస్య లేదు. ఆ ధర్మబద్ధంగా చేసినప్పుడు మన యొక్క తెలంగాణ ప్రజలు తెలంగాణ వ్యాపారస్తుల దగ్గరనే కొనుక్కుంటారు. సో ఇక్కడ బతుకుదెరువు లేకపోతే మనం వద్దన్నా వాళ్ళే వెళ్ళిపోతారు. సో కాబట్టి ఫిజికల్ గా వెళ్ళిపోమనే అటువంటి హక్కు మనకి లేదు. మనము మన తెలంగాణ వాళ్ళు లేకపోతే తెలుగు వాళ్ళు గుజరాత్లో కానీ రాజస్థాన్లో వ్యాపారం పెట్టుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోమనే హక్కు వాళ్ళకి లేదు. ఎందుకంటే మనది ఆర్టికల్ 1 ప్రకారం మనం ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా మనం అందరం ఒకటే అని చెప్పి మనం ఆ యొక్క రాజ్యాంగంలో రాసుకున్నాం. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. కాకపోతే ఫెయిర్ బిజినెస్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎవరైనా సరే, అది మార్వాడియా, గుజరాతీయా, తెలంగాణ వ్యక్తియా, తెలుగు వ్యక్తియా. కానీ మనకు వస్తున్న యొక్క ఇది డేటాను బట్టి ఇక్కడ లోకల్ ఉన్న ప్రజలు మోసం చేయట్లేదు, కానీ వీళ్ళు తప్పకుండా మోసం చేస్తున్నారు అనేది మనకు అనేక సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. అంటే ఒక్కసారి రాజ్బోడా గారు పబ్లిక్ కూడా అపీల్ చేద్దాం. సో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీకున్నటువంటి అభిప్రాయాల్ని మీరు మార్వాడీలు ఉండడానికి సహకరిస్తారా లేకుంటే సమర్థించారా? ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది గ్రౌండ్ లెవెల్లో, పల్స్ ఏంటి? మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేయొచ్చు. కింద కనబడుతున్నటువంటి ఆ నెంబర్స్కి మీరు కూడా కాల్ చేయండి. మీరుతో పాటు నేను కూడా మాట్లాడతాను. ఒకసారి ప్రవీణ్ నారగాన్ గారితో మాట్లాడతాను నేను. ప్రవీణ్ గారు, సో ఏంటి మార్వాడీ గో బ్యాక్ అనే ఉద్యమానికి ఏ రకంగా మద్దతు వచ్చిందంటారు? లేకుంటే మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఈ మార్వాడీ గో బ్యాక్ అనేది కరెక్టే అంటారా? నేనేమంటున్నాను సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉద్యమం నడుస్తున్నా కూడా ఏం చేస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా 2+2 డూప్లికేట్ మాల్ త్రూ బజార్కు వస్తుంది. 2 లోడ్లు మంచి మాల్ అయితే, క్వాలిటీ మాల్ అయితే 2 లోడ్లు డూప్లికేట్ మాల్ వస్తుంది. ఏది ఎలక్ట్రికల్ ఐటమ్స్. అట్లాగే ఇప్పటికీ 90% జిఎస్టీ కొట్టినటువంటి మాలు మన రాష్ట్రంలోకి వస్తుంది. అట్లాగే ఇప్పటికీ కల్తీ సరుకులు వాళ్ళు అమ్ముతున్నారు. గంధం కల్తీ, దేవుడికి పెట్టే గంధం కల్తీ,
కుంకుమ కల్తీ, అనేక రకాల వస్తువులు వాళ్ళు కల్తీ చేసి ఈ తెలంగాణ ప్రజలకు అంటకడుతున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. స్వయంగా వాళ్ళే కల్తీ చేస్తున్నారు అంటున్నారా? ఎవరు కల్తీ చేయట్లేదా? ఓన్లీ కేవలం వాళ్ళు మాత్రమే కల్తీ చేస్తున్నారా? 100కి 99% మార్వాడీసేయండి కల్తీకి ముఖ్య కారణం. ఇవాళ ఒరిజినల్ కుంకుమ దొరకట్లేదు, ఒరిజినల్ గంధం దొరకట్లేదు. దేవుడికి పూసేటటువంటి అయ్యగారుల చేతులు కూడా చర్మ వ్యాధులకు గురవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ అయ్యగారిని చెప్పినా కూడా మరి వాళ్ళు చెప్తారు మనకు విషయం. అంటే ఇట్లాంటి కల్తీ సరుకు అమ్మటము మరి హిందూ ధర్మమా, లేకపోతే ఈ జిఎస్టీ కొట్టడం హిందూ ధర్మమా, లేక నాణ్యత లేని సరుకు అమ్మటం హిందూ ధర్మమా? తెలంగాణ కుల వృత్తులను నాశనం చేసి ధ్వంసం చేసి మొత్తం వాళ్ళే వ్యాపారాలు చేయటం అనేది హిందూ ధర్మమా? అసలు ఎందుకు మతానికి ఈ ఉద్యమానికి ఎందుకు అంటగడుతున్నారు? మతం ఎందుకు ఈ ఉద్యమంలోకి వస్తుంది? ఇది మతానికి సంబంధం లేదు. ఇక్కడ జీవనోపాధి కోల్పోయినటువంటి వ్యక్తులు, ఆ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు, చేయాలి కూడా. ఇంకా ఈ ఉద్యమం అనేది ఇంకా విస్తృతం కావాలి, పల్లె పల్లెకు పాకాలి. ప్రతి కల్తీ నిజంగానే జరిగితే కల్తీని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. కల్తీని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. కానీ మీరు నిరూపించగలుగుతారా? మీరు మనందరం నిరూపించగలుగుతామా? ఖచ్చితంగా మీ ఆర్టీవీని తీసుకొని నేను ఆగాపురా, త్రూ బజార్, బేగం బజార్, గుజరాత్ గల్లీ, నేను ఆర్టీవీ తోటి నేను వస్తాను. అక్కడ జిఎస్టీ కొట్టిన మాల్లు లేకపోతే నేను దేనికైనా ఒప్పుకుంటున్నాను. అక్కడ కల్తీ మాల్ లేకపోతే నేను దేనికైనా ఒప్పుకుంటాను. అక్కడ ఈ నాణ్యత లేని సరుకులు లేకపోతే నేను దేనికైనా ఒప్పుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి జిఎస్టీ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, విజిలెన్స్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, నెల ఎవరికి ఎంత మామూలు పోతున్నాయో అందరికీ తెలిసినటువంటి విషయమే. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ ఉద్యమం, ఈ నకిలీ వస్తువుల మీద, వీళ్ళు జిఎస్టీ కొట్టుడు మీద ఇంతగానో ఉద్యమం జరిగి పబ్లిక్ లోకి వెళ్తుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం అసలు చర్యలు చేపట్టడం లేదు. ఎందుకు? ఇప్పటికీ ట్రాన్స్పోర్ట్లలో నకిలీ మాల్ వస్తుంది, జిఎస్టీ కొట్టినటువంటి మాల్ వస్తుంది, 2+2 లోడ్స్ వస్తున్నాయి, డూప్లికేట్ మాల్. మాట్లాడదాం, కొన్ని టెక్నికల్ టైమ్స్ కూడా చెప్తున్నారు, మీరు మాట్లాడదాం. బిఫోర్ దాట్ ఒక కాలర్ ఉన్నారు, విష్ణు ఫ్రమ్ హైదరాబాద్. విష్ణు గారితో మాట్లాడతాను నేను. విష్ణు గారు మాట్లాడండి. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. రైట్, గుడ్ మార్నింగ్ అండి. విష్ణు గారు మాట్లాడండి. సార్ నా పేరు విష్ణు, హైదరాబాద్. యాక్చువల్లీ సార్ నేను అబ్జర్వేషన్ ఏంటంటే సార్, ఒక 10 days డిబేట్ నుండి యాక్చువల్లీ ఈ మార్వాడి వాళ్ళు మొత్తం అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా వాళ్ళ స్టేట్ నుంచి తెచ్చుకున్నారు సార్. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు రాజస్థాన్ ప్రాంతము, గుజరాత్ వాళ్ళనే పెట్టుకుంటారు. నేను అబ్జర్వేషన్ ఏంటంటే సార్, ఒక 2-3 పాన్ బ్రోకర్స్ షాప్స్ దగ్గర వాచ్మెన్ ని మన తెలంగాణ వాళ్ళని పెట్టుకున్నారు సార్. అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు లోపల పెట్టుకోవచ్చు కదా సార్ అక్కడ తెలంగాణ వాళ్ళని, కానీ వాళ్ళ పెట్టుకోకుండా వాచ్మెన్ ని తెలంగాణ వాళ్ళని పెట్టుకున్నారు సార్. లోపల షాప్ లో పనిచేస్తుంది, వాళ్ళు తీసుకొచ్చుకున్నారు, తెలంగాణ వాళ్ళేమో వాచ్మెన్ గా ఆపేసారు. ఎస్ సార్, నేను చూసాను సార్, 2-3 దగ్గరలో చూశాను సార్. నేను ఒకటి అంబర్పేటలో ఒక ఏరియాలో ఒకటి చూశాను, అండ్ ఎల్బీ నగర్ ఒక ఏరియాలో చూశాను. ఇది చాలా దారుణమైనది స్థితి సార్. అసలు నేను చూసి షాక్ అయ్యాను. లోపల మొత్తం ఏమో వాళ్ళే ఉన్నారు. ఒక దగ్గర ఒక జ్యువెలరీ షాప్ అండి, ఒక 10 to 12 members వరకు మొత్తం వాళ్ళే అండి, మొత్తం మార్వాడి వాళ్ళే అండి. కానీ బయట పనిచేసే అతనేమో తెలంగాణ వాళ్ళని, ఆ వాచ్మెన్ గా మాత్రం తెలంగాణ అతను పెట్టుకుని వాళ్ళకి రక్షణ ఉండాల్సింది తెలంగాణ వాళ్ళండి. అదేనండి, అది ఎలా అసలు పాసిబుల్ అర్థం అవ్వట్లేదండి. మార్వాడి గో బ్యాక్ అనేటువంటి మూవ్మెంట్ కరెక్టే అంటారా? అంటే కరెక్టేనండి, మూమెంట్ అనేది కొంచెం కరెక్టేనండి. ఇదైతే వాళ్ళని మనం వెళ్ళిపోమని అనట్లేదు, కొన్ని విధానాలు మార్చుకుంటే మంచిది అన్నట్టు. వాళ్ళు చేసేది విధానాలు కానీ ఇవన్నీ కానీ కొంచెం మార్చుకుంటే మంచిది. మన లోకల్ వాళ్ళకి కూడా వాళ్ళు అందులో జాబ్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా పని నేర్పించాలి, వాళ్ళు కూడా కొంచెం బాగుపడతారు కదండి. లోకల్ తెలంగాణ వాళ్ళు కూడా అందరు బాగుపడతారు కదండి. వాళ్ళు కూడా రీసెంట్ గా ఇప్పుడు వినాయక చవితి పండుగ జరిగింది 2 రోజుల క్రితం. వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో కూడా కొంతమంది ఎవరైతే మూవ్మెంట్ ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ షాపుల్లో కొనుగోలు చేయకండి, వాళ్ళ షాపుల్లో కొనకండి, ఈ రకమైనటువంటి కొన్ని స్లోగన్స్ తో ముందుకు వెళ్లారు. సో ఆ ఇంపాక్ట్ ఏమైనా కనిపించిందా గ్రౌండ్ లో? మీరు కొనుగోలు చేశారా? యాక్చువల్లీ నేను కూడా మొన్న వినాయక చవితికి కొంచెం అడ్డు తీసుకుందామని బయటికి వెళ్ళానండి. ఎక్కడ చూసా మార్వాడి షాప్ అండి, ఎక్కడ చూసా ఈ బాలాజీ స్వీట్ షాప్ ఇవే ఉంటాయండి. నేను కూడా ఒక వెనకాడికి వేసాను, తీసుకోలేదు అనమాట. నేను లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, మన వాళ్ళకి సపోర్ట్ చేద్దామని నేను ఒక బ్యాక్ స్టెప్ వేసి ఆ లడ్డు కూడా ఏదైతే ఉందో అది మన లోకలైట్స్
ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గరనే తీసుకున్నానండి. సో నా ఆ ప్రకారంగా నేను కొంచెం ఒక బ్యాక్ స్టెప్ ఒక స్టెప్ వెనక్కి ఇంపాక్ట్ ఉందంటారు. ఈ స్లోగన్స్ కి మూవ్మెంట్ కి ఇంపాక్ట్ ఉందని అంటున్నారా? ఉందండి, డెఫినెట్లీ ఉందండి. రైట్, థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ అండి. రాజ్బోడ గారు ఎలా చూస్తారు? అంటే ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది గ్రాస్ లెవెల్లో, దానికి సంబంధించి కొంత ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఎలా అంటే ఇప్పుడు విష్ణు గారు చెప్తున్నట్టుగానో ఇంకా చాలా మంది కాల్ చేస్తూనే ఉన్నారు. వారంతా చెప్తుంది ఒకటే, మేము ఆ షాప్స్లోకి వెళ్ళడం లేదు అని అంటున్నారు. సో ఇక్కడ ఒకటే వన్ థింగ్, షాప్స్లోకి వెళ్ళండి వెళ్ళకూడదు అని చెప్పే రకంగా మనం చెప్పడానికి మనం వాళ్ళ ప్రమోటర్స్ కాదు, అలా అని చెప్పి వాళ్ళకి యాంటీగా పనిచేసే వ్యక్తులము కాదు. సో వాళ్ళు జీరో ట్యాక్స్ అనేది ఎత్తేసి ప్రభుత్వాలకు అనుగుణంగా వ్యవహరిస్తే వాళ్ళే నియంత్రించుకుంటారు, వాళ్ళంతా వాళ్ళే కొంత కంట్రోల్లో ఉంటారు. సో అటువంటి సిచ్యువేషన్ వస్తుంది అనుకోవాలా? కొన్ని చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి, ఎలా చూడాలి? పబ్లిక్ రియాక్షన్ కానివ్వండి, తనిఖీలు ఎలా చూడాలి? అదే బ్రదర్, తనిఖీలు చేయాలి. అయితే దీన్ని ఈ యొక్క నిరసనని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. మార్వాడి కరెక్ట్, దాని టైటిల్ మార్చాలి, రెండిట్లో ఏదన్నా పేరు సెలెక్ట్ చేయాలి. అయితే తెలంగాణ బచావో అనేదన్నా పెట్టుకోవాలి, లేదు అంటే మార్వాడి లేదా ఉత్తరాది దోపిడి గోబ్యాక్ అన్న టైటిల్ మార్చుకోవాలి. మార్వాడి గోబ్యాక్ అంటే వ్యక్తులు అది మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దోపిడి అన్యాయం గోబ్యాక్ అని. సో ఆ క్రమంలో నిరసన అనేది అనేక రకాలుగా చేయాల్సిన అవసరం ఉంది. సో మన డిమాండ్లు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ రాతపూర్వకంగా రాసి అది తెలంగాణ బచావో యాక్ట్ చట్టం తయారు చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఏది నకిలీ కానీ, ఈ యొక్క సెకండ్ మాల్ ని ఫస్ట్ మాల్ లెక్క అమ్మడం కానీ, సేమ్ ఒకటే తిరిగి ఉంచడం కానీ, లేకపోతే ఆ యొక్క ఏది ఆ వెయిట్లలో మోసం చేయడం కానీ, లేకపోతే ఇవన్నిట్లలో విజిలెన్స్ అనేది పెంచాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక 2 రూపాయలు ఎక్కువైనా సరే తెలంగాణ వ్యాపారస్తుల దగ్గర కొనుక్కోవాలి. ఎందుకంటే కారణం తెలంగాణ ప్రజల్ని హైర్ చేసుకోవట్లేదు, మళ్ళీ వాళ్ళు వచ్చిన పైసలు తెలంగాణలో ఖర్చు పెట్టట్లేదు. కాబట్టి 2 రూపాయలు ఎక్కువైనా సరే తెలంగాణ వ్యక్తుల దగ్గర కొనుక్కోండి. ఇది తెలంగాణ ప్రజలకి నరాన మనం ఎక్కించాల్సిన అవసరం ఉంది. ఓకే, కానీ అది ప్రభుత్వాలు చేయాల్సిన పని. ఇప్పుడు నిజంగానే అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వాలు తనిఖీలు చేస్తున్నాయి. ఎక్కడైతే ఆరోపణలు వచ్చినాయో కేవలం అక్కడే కాదు, అనుమానం ఉన్న ప్రతి చోట తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఈ తనిఖీలు జరగడం మూలంగా మన వరంగల్లో కొంతమంది పట్టుబడ్డారంట, ఇంకో చోట ఇంకొంతమంది పట్టుబడ్డారు. పట్టుబడుతున్నటువంటి సంఖ్య కూడా పెరుగుతోంది. దాంట్లో తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగానే ఈ జీరో ట్యాక్స్ కంప్లీట్గా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కనుక వెళ్తే, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నట్టుగా క్యాష్లెస్ కనుక వెళ్తే అసలు వాస్తవిక రూపం ఎవరు తప్పులు చేస్తే ఎవరు ఒప్పులు చేస్తారు బయటపడుతుంది. సో మార్వాడిలో ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలా? వాళ్ళు చెయ్యరు, వాళ్ళు ఇల్లీగల్ గా ఈ యొక్క రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కంత పెద్ద గోకుల్ చాట్ అంటే ఎందుకు క్యాష్ పెడతాడు? చిన్న కూరగాయలు అమ్ముకునే అమ్మ కూడా ఏది జీపే డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టినప్పుడు అంత పెద్ద గోకుల్ చాట్ అయినా ఎందుకు పెడుతున్నాడు? దాన్ని బట్టి మనం సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. 90% ఆఫ్ ఈ మార్వాడీస్ వాళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ ఏ బిగ్గర్ వే. ఈ క్యాష్ ని ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఏది మనకి సరైన డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్ని ఉంటేనే వాళ్ళు లోన్లు ఇస్తారు. ఈ మార్వాడి అతను అట్లా కాదు, నీకు నీ ల్యాండ్ కానీ నీ ఇల్లు కానీ రాయించుకొని ఇచ్చేస్తాడు, ఏది నీకు ఎక్కువ రేట్కి. సో నువ్వు కట్టకపోతే అది ఆయనకే అయిపోతుంది. ఇట్స్ లైక్ దోపిడీ. ఇదంతా ఎప్పుడు చేయగలుగుతారు? రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇదంతా ఎప్పుడు చేయగలుగుతారు? క్యాష్ ఉంటేనే చేయగలుగుతారు. దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ కూడా కాదు, నాశనం చేస్తున్నారు అన్ని వ్యవస్థల్ని, బ్యాంకింగ్ వ్యవస్థని, ట్యాక్స్ వ్యవస్థని, అన్ని వ్యవస్థలను నాశనం చేస్తారు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా. రాజుపూడ గారు ఇక్కడ కామెంట్ వచ్చింది, శ్రీనివాస్ బొప్పన అని చెప్పి, మార్వాడీల దగ్గర కొనుగోలు చేస్తే తక్కువ ధరకి ఆ వస్తువు లభిస్తోంది, తెలంగాణ వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తే ఎక్కువ ధరకు వస్తోంది, ఎక్కువ ధర పెట్టి తెలంగాణ వాళ్ళ దగ్గర ఎందుకు కొనుగోలు చేయాలని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. అది దేశద్రోహము, రాష్ట్ర ద్రోహము. రెండోది వాళ్ళు వచ్చిన ప్రతి రూపాయి తెలంగాణలో ఖర్చు పెట్టట్లేదు. అంటే ఇక్కడ ఖర్చు పెడితే ఇక్కడ ఉండే వాళ్ళకి, ఇక్కడ ఉండే వ్యాపారస్తులు, టీ కొట్టు అతను, ఇంకో రెస్టారెంట్ అతను, ఇంకా వేరే వాళ్ళు చాలా మంది బతుకుతారు. ఒక డైరెక్ట్ ఉద్యోగం వస్తే 10 ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎకానమీకి ఏ రకంగా లాభం చేకూరతలేదు వాళ్ళ వల్ల. సో కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇక్కడ కొనుగోలు చేయరా? మీరు రెస్టారెంట్స్, టీ కూడా కంపేర్ చేస్తున్నారు, ఇక్కడ తినరా వాళ్ళు, ఇక్కడ తాగరా? వాళ్ళు రిలేటివ్లీ మెజారిటీ వాళ్ళు ఇక్కడ ఇది వాళ్ళ ఊరు, వాళ్ళ యొక్క ప్రాంతం అని వాళ్ళు అనుకోవట్లేదు.
సో వాళ్ళు ఏదైనా వాళ్ళు ఎంత అయితే అంత సేవ్ చేసుకొని వాళ్ళ ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మన ఇక్కడి కల్చర్ ని ఇక్కడి పండుగలు సెలబ్రేట్ చేసుకోరు. ఇక్కడి కాదు, నేను ఒకటే అడుగుతున్నా, అట్లీస్ట్ 50% అన్నా ఎందుకు ఈ తెలంగాణ వాళ్ళని హైర్ చేసుకుంటలేరు? ఒక్కటి చెప్పమనండి, ఏ మార్వాడి అతను చెప్పమనండి. అయితే వాళ్ళకు ఉద్యోగాలు ఉండవంట. ఏ రాష్ట్రానికి పోయినా ఎక్కడ చేసినా మాకు ఉద్యోగాలు దొరకవు, ఉద్యోగాలు ఇవ్వరు, మాకు తెలిసిందే ఈ వృత్తి కాబట్టి వృత్తిలో డిపెండ్ అయి ఉంటాం, మా పిల్లల్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి పెట్టుకుంటాం, మాకే ఉద్యోగాలు లేక మేము షాపులు పెట్టుకుంటే మీరు వచ్చి మా దాంట్లో ఉద్యోగాలు కావాలంటారు ఏందని అడుగుతున్నారు వాళ్ళు. మరి మేమేం చేయాలి? మీరు వ్యాపారాలు చేసుకుంటే మేమేం చేయాలి? ఇప్పుడు మొన్న కాల్వ సుజాత గారు ఏడుస్తున్నారు. ఆమె ఆర్య వైశ్య సంఘానికి ఆమె వైశ్య కార్పొరేషన్ కి ఆమె ఇది అధ్యక్షురాలు ఉంది, చైర్మన్ ఉంది. సో ఆమె ఏడుస్తున్నది, మాకు పిల్లని ఇస్తలేరు, మాకు ఏది మా కుల వృత్తిగా ఇది కిరాణ్ షాపులు లేకపోతే ఇంకో ఈ వ్యాపారం వద్దట్లేదు కదా, వాళ్ళు పెట్టుకోగా వద్దట్లేదు కదా, వాళ్ళు పెట్టుకోగా వద్దనట్లేదు కదా, మీరు షాపులు పెట్టుకోండి, మీరు కూడా వ్యాపారాలు చేసుకోండి అంటున్నారు. వాళ్ళు రావడం మూలంగానే మేము దెబ్బతింటున్నాం అనేది కరెక్ట్ కాదేమో. వందల సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి వైశ్యులు కావచ్చు, లేకపోతే చేనేతకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఈ యొక్క హౌస్ లో అంటే గోల్డ్ స్మిత్ కావచ్చు, ఇంకా అనేక మంది రకరకాల వ్యాపారస్తులు. సో వందల వేల సంవత్సరాల నుంచి లేని సమస్య ఇవాళ ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళు ఫేర్ బిజినెస్ చేస్తలేరు, అది వచ్చిన సమస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ ఎగ్గొట్టినాక ఆ 18% లాభము అక్కడనే వచ్చేసింది కదా వాళ్ళకి. దాంతో పాటు ఇప్పుడు సేమ్ సుధాకర్ పైప్స్ అంటే సుధాకర్ పైప్స్ మామూలు నార్మల్ పైప్ ని సుధాకర్ అని ప్రింట్ చేస్తున్నారు. అలా పట్టుకోవాల్సిన బాధ్యత ఒకటి మ్యానుఫ్యాక్చర్ది కూడా, ఎందుకంటే రైట్స్ అన్ని కూడా ఆయన దగ్గర ఉంటాయి. తర్వాత పోలీసు కూడా సహకరించాలి. కానీ ఏదో ఫేక్ చేస్తారని చెప్పడం మూలంగా మనం చెప్పుకుంటూ మాట్లాడడం వరకు కరెక్ట్గానే ఉంది. కానీ నియంత్రించాల్సిన బాధ్యత రాజ్ బోడానో లేకపోతే ప్రవీణ్ గారో నేను తీసుకోలేం కదా. అందుకే బ్రదర్, అందుకే మనము నిరసన తెలిపితే ఇప్పుడు తెలంగాణ కావాలని కోరుకున్నాం, అడగగానే ఇచ్చేసిర్రా. 69 నుంచి 2014 దాకా ఎంతమంది ప్రాణత్యాగం చేస్తే ఎంతమంది కొట్లాడితే అది కార్యాచరణ అయింది. సో కాబట్టి ఇప్పుడు కన్సిస్టెంట్ గా పోరాటం చేస్తే వీధులలో గాని వ్యాపారస్తులు గాని అన్ని సామాజిక వర్గాలకి అప్పుడు ఆటోమేటిక్ గా గవర్నమెంట్ చట్టం తెస్తుంది, విజిలెన్స్ చేస్తుంది. మనకు నొప్పి అవుతుంది అన్న విషయం వాళ్ళకి ఎట్లా తెలవాలి? బట్ ఒకసారి ప్రవీణ్ గారు, సో హౌ మార్వాడి ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ తెలంగాణ వ్యాపారస్తుల్ని, తెలంగాణలో వ్యాపారాలు చేసేవారిని, కుల వృత్తులని ఏ రకంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు? రోజుల తరబడి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, బట్ మీరు లైవ్లీగా టెక్నికల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు కాబట్టి ఏ రకంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు? నేను ఏమంటున్నాను సార్, తెలంగాణలో ఎవరైతే కుల వృత్తులు చేస్తున్నారో ఆ కుల వృత్తుల వస్తువులు కూడా మార్వాడీస్ ఇతర వాళ్ళ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు దీపావళి రాబోతుంది మనకు, దీపావళి దీపంతాలు కూడా మార్వాడీస్ అమ్ముతారు. ఇప్పుడు రెడీమేడ్ పూలు వాళ్ళే అమ్ముతున్నారు. ప్రతి వస్తువు చైనా నుంచి లేకుంటే వాళ్ళ మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి అక్కడ డూప్లికేట్ వస్తువులు తయారు చేసుకొని నాణ్యత లేని వస్తువులు తయారు చేయించుకొని ఇక్కడ తీసుకొస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 5-6 మంది కలిసి ఉమ్మడిగా చైనా వెళ్తారు. నేను పర్సనల్ గా చాలా షాపుల్లో కొనుగోలు చేసినప్పుడు డెఫినెట్ గా ఏదో ఒక అవసరం కోసం పోతూనే ఉంటాం. ఇప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది కానీ మనం కూడా చాలా మంది కొనుగోలు చేసిన వాళ్ళే కదా వాళ్ళ దగ్గర కూడా. సో అక్కడ హార్డ్వేర్ షాపుల దగ్గరకు, గిఫ్ట్ స్టోర్లకు, రకరకాల వాటి కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాండెడ్ అని చెప్తారు, దానికి బ్రాండెడ్ అని చెప్తారు, వాళ్ళు ఏదో స్లిప్ ఇస్తానంటారు, బ్రాండెడ్ అని చెప్పి రాసిస్తారు, బాగానే ఉంటుంది కదా, అది మార్కర్ బట్టి కూడా రాసిస్తారు వాళ్ళు ఇన్ని రోజులు పనిచేస్తే ఎలక్ట్రిక్ సామాన్ అని చెప్పి. ఎందుకు అవి బ్రాండ్ కదా, మనం ఎట్లా అనుకోవాలి? మనం వాటిని రికగ్నైజ్ చేయలేము, మనకు ఆ క్వాలిటీ మనకు తెలియదు కాబట్టి వాడు చెప్పింది నమ్మి మనం ఆ ఇంట్లో ఉన్నటువంటి వైర్ కాలిపోయినప్పుడు మాత్రమే ఆ క్వాలిటీ మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను కూడా మార్వాడి బాధితుని. నేను 2001 వరకు హైదరాబాద్ నగరంలో ఉన్న బిల్డర్లకు హార్డ్వేర్ సప్లై చేసేవాడిని. ఎప్పుడైతే ఈ హార్డ్వేర్ ని వీళ్ళు బాగా స్వాధీనం చేసుకొని గల్లీకి మార్వాడీస్ షాపులు పెట్టి డూప్లికేట్ మాలు, జిఎస్టీ కొట్టినటువంటి మాలు, నాణ్యత లేని మాలు అమ్మటం వల్ల నేను 2001లో నా బిజినెస్ ని నేను క్లోజ్ చేసుకున్నా. 95లో మొదలు పెడితే 2001 వరకే నేను చేయగలిగిన ఏది హార్డ్వేర్ బిజినెస్ ఉండేది. నాకు అపార్ట్మెంట్స్ కు సప్లై చేసేవాడిని. ఎప్పుడైతే ఈ నమ్మను నయను అని అదని ఇదని వీళ్ళంతా మీ దగ్గర ఉన్నది మొత్తం 100% గ్యారంటీ మాల్ ఎలా నమ్మాలి? వాళ్ళు అమ్మేది మొత్తం కల్తీ, మీరు దగ్గర ఉన్నది, మీరు సప్లై చేసేది కేవలం 100% గ్యారంటీ అని ఎట్లా నమ్మాలి? ఎట్లా ప్రజలు నమ్మాలి? క్వాలిటీ టెస్టింగ్ లో తెలిసిపోతుంది సార్.
వాడు ఏం చేస్తాడంటే, మనం వచనాలు లాక్ ఒక కంపెనీ గాడ్రేజ్ ఉందంటే వాడు గాడ్రేజ్ డూప్లికేట్ తయారు చేస్తాడు. ఎనీ ఐటమ్ సేమ్ డూప్లికేట్ తీసుకొని వస్తాడు, జిఎస్టీ కొట్టినటువంటి మాల్ తీసుకొని వస్తాడు. ఇంకోటి ఏంటంటే, వీళ్ళకు కంపెనీస్ తోటి వీళ్ళు మాట్లాడుకుంటారు గుండు గుత్తగా, ఇగో మాకు మాత్రమే సప్లై చేయాలి, మా దగ్గర నుంచే మాలు వేరే రాష్ట్ర వ్యాప్తంగా పోవాలి అనేది ఒక సిస్టమ్ పెట్టుకొని వీళ్ళు అట్లా కంపెనీలతోటి కుమ్మక్కై తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని దెబ్బ కొట్టడం మనం చూస్తూ ఉన్నాం. వీడు ఏం చేస్తాడంటే, వీడే డిస్ట్రిబ్యూటరు, వీడే డీలరు, వీడే రిటైలర్ ఉంటాడు. ఇంకా ఇక్కడ స్థానం లేకుండా అయిపోతుంది తెలంగాణ వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, తెలంగాణ వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమి ఉండదు అన్నట్టు, ఏది బ్యాంకుల ద్వారా కానీ. మన కంటిన్యూస్ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ లేదని మీరు ఎలా చెప్తారు? నేను కొన్ని రోజుల నుంచి వాడుతున్నాను, క్వాలిటీ బాగానే ఉంది. తెలంగాణ షాపుల్లో కొనుగోలు చేస్తే హై రేట్, అంటే కొంత ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి, వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తే వాళ్ళు తక్కువ ధరకి ఇస్తారు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. వాడు ఇప్పుడు చింతపండు నుంచి చీపురు కట్టే దాకా వాడు అమ్ముతుండు. పేరెంట్ లెవెల్ డూప్లికేట్ ఉంటది, సబ్బులు డూప్లికేట్ ఉంటాయి, లిప్టిక్ డూప్లికేట్ ఉంటది, వాడు గోధుమ పిండి డూప్లికేట్ ఉంటది. ఖచ్చితంగా నేనేమో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ లేకుంటే వీళ్ళు విజిలెన్స్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు వాళ్ళ షాపుల మీద వాళ్ళ వస్తువుల మీద వీళ్ళు కనుక దాడి చేసి వాటిని క్వాలిటీ టెస్టింగ్ కు పంపిస్తే అది వర్జనాల డూప్లికేట్ అనేది తెలుస్తుంది. 100% మంది ఈ రాజస్థానీ గుజరాతీ వాళ్ళు డూప్లికేట్ వస్తువులు, నాణ్యత లేని వస్తువులు, జిఎస్టీ కొట్టినటువంటి వస్తువులు, వాళ్ళకి ఎంఆర్పి ఉండదు, దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండదు, ఎక్స్పైరీ డేట్ ఉండదు, ఏమి ఉండవండి. వాళ్ళు చెప్పిందే రేటు. ఇంకోటి క్యాష్ డీల్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకోడు, ఏటీఎం దగ్గరలో ఉంది, ఏటీఎం లో డ్రా చేసి ఇచ్చేయి మాకు క్యాష్, మేము ఆన్లైన్ తీసుకోమని చెప్తారు. అన్ని వాళ్ళ బిజినెస్ లో మోసము. మీరు చూడండి, బేగం బజార్ పోండి, ప్రతి షాపు చార్మినార్ క్యాష్ అయినా మళ్ళీ వాళ్ళు డిపాజిట్ చేయాల్సిందే కదా, క్యాష్ అయినా బ్యాంకులో వేయాలని డిపాజిట్ చేయాల్సిందే కదా, అది ఇక్కడ ఈ డబ్బులను తీసుకుపోయి అక్కడ బ్లాక్ మనీ ఇచ్చి కొనుక్కొని వస్తారండి, వైట్ మనీ ఇవ్వరు. వైట్ మనీ ట్రాన్సాక్షన్ 10% ఉంటది. రిసీట్ ఎందుకు ఇయ్యారు? ఏదో కాగితం మీద హిందీలో రాసిస్తారు. వాళ్ళు ఉత్త కాగితం మీద మనకు బిల్లు రాసిస్తారండి. ఇంకోటి వీళ్ళు ఎట్లా ఉంటదంటే, వీడు క్యాలిక్యులేషన్ కూడా తప్పేస్తాడు, ఎక్స్ట్రా వేస్తాడు. వీడి భాష మనకు అర్థం కాదు, వీని లెక్కలు మనకు అర్థం కాదు. ఎక్కడ చూసినా మార్బడీస్ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించారు, గల్లీకి వాళ్ళే అయిపోయారు. జనరల్ గా నేను కూడా 1-2 సార్లు వెళ్ళినప్పుడు, ఉదాహరణకు ఒక గిఫ్ట్ స్టోర్ కి పోయాను అనుకోండి, ఓ 1100 గిఫ్ట్ దానిపైన రాసి ఉంటుంది, ప్రతి దానిపైన వెనకాల వాళ్ళు మార్కర్ బట్టి రాసుకుంటారు 1100. విన్నట్టుగా ఎంఆర్పీలు ఏముంటాయి కానీ రాసుకుంటారు. సో అది 1100 ఉన్నది 800కి వస్తుంటారు, మార్జిన్ 400. 1100 రాసిన 800కి ఎట్లా వస్తుంటే వాళ్ళు చెప్పారు మళ్ళీ. సో ఇటువంటి తేడాలు ఏముంటాయంటే, మీరు ఆల్రెడీ వ్యాపారాలు చేసినా అని చెప్తున్నారు కాబట్టి ఇంత వ్యత్యాసం ఎట్లుంటది? నేను అదే చెప్తున్నాను సార్. వాళ్ళు ఏం చేశారంటే, ఒక వస్తువును కొత్తగా మార్కెట్ లోకి తీసుకొచ్చినప్పుడు ఆ వస్తువు మీద ఎంఆర్పి, అన్లిమిటెడ్ ఎంఆర్పి ఉంటది. వాస్తవ కాస్ట్ 1000 రూపాయలు ఉంటే 4000 అని ఉంటది. నీకు డిస్కౌంట్ ఇస్తున్నా ఒక 2000 ఓకే అని చెప్పి వాడు మోసగించి అమ్ముతుండండి. అన్లిమిటెడ్ ఎంఆర్పి ఎట్లా ఉంటదండి ఒక ఐటమ్ మీద? ఉండకూడదు కదా. ఓకే, సో వాస్తవిక ధర కంటే 10 రూపాయలు ఎక్కువ రాసి మళ్ళీ డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పి వాస్తవిక ధరకు అమ్ముతారు, అంతేనా? వాళ్ళ స్ట్రాటజీ ఇదేనా సార్? వాళ్ళ మొత్తం డూప్లికేట్ కాదు సార్, వాళ్ళ బిజినెస్ మొత్తం డూబు. సో మీరు కేవలం అంటే ఇక్కడ ప్రవీణ్ గారు రిక్వెస్ట్ ఏంటంటే, మీలాంటి ఆల్రెడీ వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో తెలంగాణ వాళ్ళైనా నేను ఒకరిని కంప్లీట్గా వన్ సైడ్గా మాట్లాడడం లేదు. సో ఎవరైనా కూడా ఎంఆర్పి లేకుండా, ప్రభుత్వం ట్యాక్స్ చెల్లించకుండా సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్స్ అమ్మితే డెఫినెట్గా వారంతా శిక్షార్హులే. సో మీలాంటి వాళ్ళు ఆల్రెడీ నేను మోసపోయాను, నేను వ్యాపారం చేసే అనుభవంతో చెప్తున్నారు కాబట్టి, మీలాంటి అనుభవస్తులు కంప్లైంట్ చేయండి. ట్యాక్స్ కలెక్టర్స్ కంప్లైంట్ చేయొచ్చు, మీరు కన్స్యూమర్ ప్రొటెక్షన్ కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే ఆ జిఎస్టీ ఆఫీసర్ కో, ఆ విజిలెన్స్ ఆఫీసర్ కో 10 రూపాయలు వస్తాయి కానీ అక్కడ చర్యలు తీసుకొని వాళ్ళ మీద అధికారం మీద ఆరోపణలు చేస్తారు, మార్వాడి మీద ఆరోపణలు చేస్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళు తప్పుడు పని చేస్తారంటే మరి మనం న్యాయం చేసే వాళ్ళు ఆరోపణ చేయటం లేదు. నేను ప్రూవ్ చేస్తా, నాతోటి జిఎస్టీ ఆఫీసర్ ని రమ్మనండి, నాతోటి విజిలెన్స్ ఆఫీసర్ ని రమ్మండి, నాతోటి ఫుడ్ ఇన్స్పెక్టర్ ని రమ్మండి. నేను ప్రూవ్ చేయకపోతే అడగండి. త్రూ బజార్ తీసుకుపోయి 2+2 డూప్లికేట్ మాల్ చూపిస్తాను. బేగం బజార్ ఒకసారి వెళ్దాం, అక్కడ కూడా వెళ్దాం, మీరు చేసిన ఆరోపణ దగ్గర కూడా వెళ్దాం. ఒకసారి శ్రీనివాస్ గారు అని చెప్పి వరంగల్ నుంచి కాల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతా నేను. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇది మార్వాడి గో బ్యాక్ అని ఎవరు అనలేదు.
నాకు తెలిసిన నేను న్యూస్ లో చూసిన దాని ప్రకారం మార్వాడి కల్చర్ గో బ్యాక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద సబ్జెక్ట్ ఓకేనా. ఇది కాదు సార్, వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కే జ్యువెలరీ దగ్గర బండి పార్కింగ్ దగ్గర నుంచి ఏదో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఓకే రైట్, అక్కడ ఏ డిపార్ట్మెంట్ వల్ల ఏం న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో భగవంతుని కెరక. ఫస్ట్ ఆఫ్ ఆల్ దళిత ప్రొటెక్షన్ లేదు. ఒకటి నా పాయింట్స్ ఉన్నాయి సార్, ఒక 15-20 పాయింట్స్ ఉన్నాయి సార్, మీరు వాటిని క్లారిఫికేషన్ చేయొచ్చు. ఇప్పుడు భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళి బ్రతకవచ్చు, కానీ ఒకటే ఉదాహరణ చెప్తున్నాను, నా అన్ని మీరు రెక్టిఫికేషన్ చేయండి. నాదే ఒక ఇల్లు ఉన్నది, నాకే ఒక కాంప్లెక్స్ ఉన్నది, నేను షాప్ పెట్టుకున్నా, ఇంకొనికి నాకు సంబంధించిన షాప్ ఇవ్వను. ఒకవేళ ఇస్తా అంటే నేను ఇవ్వను. ఒకటి. రెండు, ఒకవేళ వేరేటువంటి షాప్ పెట్టుకున్నా కూడా వాళ్ళని ఏమని చెప్తా, నేను మర్యాద పూర్వకంగా పద్ధతిగా ఉండి పద్ధతిగా టైం టు టైం రెంట్ ఇచ్చేసి ఎలాంటి డిస్కషన్స్ లేకుండా ఎలాంటి అఫెన్సెస్ లేకుండా దందా చేసుకోండి అనే విధంగా మనం మాటిస్తాం. ఒకవేళ వాళ్ళు తిరగబడితే వాళ్ళని వెకేట్ చేస్తాం. ఇది ఫస్ట్. సెకండ్ పాయింట్, మీకు ఇప్పటి వరకు దళిత ప్రొటెక్షన్ ఒకటి చెప్పినా, ఇది ఒకటి చెప్పినా. రెండోది, మూడోది, వీళ్ళకు జిఎస్టీ లేదు. ఏ ఒక్కడికి కూడా మీరు నాకు తెలిసి రాణిగంజ్, బేగం బజార్, కోటి, ట్రూప్ బజార్, జగదీష్ మార్కెట్, సికింద్రాబాద్, ఇంకెన్ని ఉస్మాన్ గంజ్, కిషన్ గంజ్, ఇంకా నాకు హైదరాబాద్ లో తెలిసిన అన్ని నేను చెప్తున్నా. తెలంగాణలో ఏ ఒక్క మార్వాడి కోమటోళ్ళు కానీ వేరే అదర్ క్యాస్ట్లు కానీ భయపడుకుంటా జిఎస్టీ బిల్ ఇస్తారు. కానీ వీళ్ళ దగ్గర చూడండి సార్, మొత్తం జీరో, మొత్తం చిట్టి. కొన్ని సందర్భాల్లో చిట్టీలు కూడా ఉండవు. వీళ్ళు కోట్లకు ఎందుకు ఎదిగిండ్రు, మరి స్థానికంగా ఉన్నోడు ఎందుకు ఎదగలేకపోయిండు. తర్వాత వీళ్ళ టోటల్ బిజినెస్ జీరోనే సార్, టోటల్ జీరో. మోనా మార్కెట్ లో వాళ్ళ జులుం ఏంది సార్, ఏంది సార్ వాళ్ళ జులుం ఏంది చెప్పండి. ఎందుకంత బలుపు, ఎందుకు? నేను ఉదాహరణ చెప్తా సార్, నేను లైవ్ టీవీకి వస్తా, నేను మాట్లాడతా, మీరు పృథ్వీరాజును ఎవరు ఏ రకంగా అరెస్ట్ చేసిండ్రు, ఏమేం జరిగింది, మేమంతా స్క్రోల్ చూస్తా ఉన్నాం, మాకు కూడా తెలుసు. ఇవాళ ఏం వట్టిగా లేదు సార్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఎన్నో ఉన్నాయి సార్ యాప్లు. ప్రతి ఒక్కరు చెప్పాలనుకుంటున్నారు. ఫైనల్ గా వాళ్ళకు జిఎస్టీ అనేది ఉండదు, ఉన్న వాళ్ళు మెయింటైన్ చేయరు, వాళ్ళ దందా మొత్తం. అటువంటి వాళ్ళపైన మీరు కూడా ఆల్రెడీ వ్యాపారం చేస్తాను, నాకు కాంప్లెక్స్ ఉందని రకరంగా చెప్తున్నారు కాబట్టి యూ ప్లీజ్ కంప్లైంట్, జిఎస్టీ అధికారులకు కంప్లైంట్ చేయండి. మేము చేస్తాం సార్. ఇప్పుడు వాళ్ళు మన దగ్గర వచ్చి వాళ్ళ జులుమేంది సార్. అక్కడ ఇదే మనం చేస్తున్న తప్పు. మన దగ్గర వచ్చి తప్పు. ఒకటి, ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు అని మీరే అంటున్నారు కాబట్టి నిజాయితీగా చేస్తే ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు తప్పుడు దారిలో పోతున్నారంటే ఆ తప్పుడు దారిని సెట్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది సార్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దొంగల వేరే వీళ్ళు చేయబట్టి ఇతర కులాలు కూడా సంకనాగిపోయినాయి. ఇప్పుడు చెప్తున్నా నేను, ఏ ఒక్క కులపోడు బాగుపడలే వీళ్ళు వచ్చిన కాడి నుంచి. వీళ్ళకి రాజస్థాన్ అనేది ఒక రాష్ట్రం ఉన్నది కదా, మరి బతకంగా ఎవడొద్దన్నాడు. ఇక్కడికి వచ్చి బతికినప్పుడు ఎట్లుండాలి, పద్ధతి ఎట్లుండాలి, మెయింటెనెన్స్ ఎట్లుండాలి, నీ దగ్గర కోట్లు ఎట్లా వచ్చినాయి, నీ పక్క పంట కోమటోడు పట్టుకొని ఉన్నాడు, నీ పక్క పంట శాలోడు పట్టుకొని ఉన్నాడు, నీ పక్క పంట విష్ణుకర్మడు పట్టుకొని ఉన్నాడు, వాడి పరిస్థితి ఏంది, వాడు ఇంకా ఎందుకు అడుక్కొని తింటాడు. నువ్వేదో జీరో బిజినెస్ సెకండ్ బిజినెస్ చేసేపటికనే కదా. నువ్వు ఇప్పుడు గలంత వద్దు సార్. వీళ్ళని ఇప్పుడు నేను చెప్తున్నా, వీళ్ళ బిల్డప్ లేదు సార్ మన దగ్గర. వీళ్ళ దగ్గర అందరూ సార్ వీళ్ళు దొంగలు కాదు, దొరలే. ఒకటి నేను అంటాను, మనం ఎంత అనుకుందాం. వీళ్ళ దాంట్లో మొత్తము మార్వాడి ఒక కమ్యూనిటీ ఎందుకు జాబ్ చేయాలి సార్? తెలంగాణకు వచ్చి బతుకుతాను కదా, తెలంగాణోడు చేయాలి కదా, ఎందుకు ఏనిస్తలేరు? వీళ్ళు చేసే చీటింగ్ పనులు అన్ని తెలుస్తాయని. వాళ్ళు మొత్తం డూప్లికేట్ సార్, జిఎస్టీ బిల్ ఇయ్యరు సార్. ఒకటి సార్, బట్ శ్రీనివాస్ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే నిజంగా వాళ్ళ దాంట్లో తప్పులు జరుగుతున్న విషయం మీరు చాలా కరాఖండిగా చెప్తున్నారు కాబట్టి ప్లీజ్ కంప్లైంట్, లీగల్ వెళ్ళండి, మీరు కంప్లైంట్ చేయండి. లేదు అక్కడ కంప్లైంట్ కూడా తీసుకెళ్ళిపోతలేరు అని అంటే నేను రెడీగా ఉన్నా, ఆర్టీవీ మీ దగ్గరకు వస్తుంది, మీరు ఎక్కడ తప్పు జరుగుతుంది చెప్పండి, అక్కడికి వెళ్దాం, చూద్దాం, అధికారం నిలదీద్దాం. అక్కడ తప్పు ఎవరు చేసినా వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళు షాపులు నిర్వహిస్తూ, తెలంగాణ వాళ్ళు జిఎస్టీ కట్టకపోయినా, తెలంగాణ వాళ్ళు స్థానికులు ఇక్కడ వ్యాపారాలు చేస్తూ తప్పులు పని చేసినా కూడా వాళ్ళని కూడా నిందించాల్సిందే, వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం. ఎస్ రాజ్మోహన్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి, ఈ మూవ్మెంట్ ఎక్కడ వరకు వెళ్తుంది అనుకోవాలి? ఇది ఆగదు బ్రదర్. ఇది తెలంగాణ బచావో చట్టం తెచ్చేంత వరకు మేము ఊరుకోం. మేము కంటిన్యూస్ గా తెలంగాణ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం, చైతన్యం చేస్తాం. అట్లనే ఈ మార్వాడి వాళ్ళ దగ్గర కొనకుండా మేము నిరసన జరుపుతాం. ఆ మార్వాడి షాపులకు వెళ్తుంటే అక్కడికి ఓకండి అయ్యా, తెలంగాణ అన్నల దగ్గరికి వండి, ఎందుకంటే ఈ అన్న మనల్ని యాడ్ చేసుకుంటాడు, మన బతుకమ్మ పండుగ జరుపుకుంటాడు, మన బోనాలు జరుపుకుంటాడు. ఈ అన్న ప్రతి రూపాయి మనకు ఖర్చు పెడతాడు.
ప్రభుత్వానికి ట్యాక్స్ కడతాడు. ఆ ట్యాక్స్ కడితేనే గవర్నమెంట్ మీకు పెన్షన్లు ఇస్తుంది, మహిళలకు ఫ్రీగా బస్సు ఇస్తుంది, ఇంకో ఫెసిలిటీ ఇస్తుంది. కాబట్టి మీకు దండం పెడతాం తెలంగాణ ప్రజలారా, తెలంగాణ వ్యాపారస్తులకు కొనుక్కోండి. ఆ రేటు ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని కూడా మన తెలంగాణ వ్యాపారస్తులకి ఆర్థికంగా సహాయం చేసి అయినా లాంగ్ టర్మ్ లో వాళ్ళ యొక్క మోసాలను అరికట్టే విధంగా చట్టం తెస్తాం. టెంపరీగా మాత్రం తెలంగాణ వ్యాపారస్తులకు సహాయం చేస్తూ వాళ్ళకంటే సేమ్ రేట్కి వచ్చేటట్టుగా చేస్తాం. కానీ టెంపరీగా కష్టమైనా సరే తెలంగాణ వ్యాపారస్తులనే కొనుక్కోమని తెలంగాణ ప్రజలకు నేను ప్రాధాయపడుతున్నాను. రైట్, థ్యాంక్ యూ రాజపూడి గారు. ప్రవీణ్ గారు, మీరేం కంక్లూడ్ చేస్తారు? ఫైనల్గా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పోవాలి, చాలా మంది అడుగుతున్నారు. సో మీరు కూడా కంప్లైంట్ చేయండి. డెఫినెట్గా ఆర్టీఓ కూడా రెడీగా ఉంది. మీరు ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత అక్కడ తప్పు జరిగింది అనుకుంటే డెఫినెట్గా మేము అక్కడికి వస్తాం, మనం మాట్లాడదాం. అక్కడ ప్రభుత్వ అధికారులను కూడా ఎవరైతే తప్పు చేస్తున్న వారిని శిక్షించకపోతే వారిని కూడా అడుగుదాం, మీరు ఎందుకు మీరు డ్యూటీలు చేస్తలేరా అని చెప్పి. అసలు మార్వాడి తెలంగాణ వాళ్ళతోటి కలిసిపోడండి. మార్వాడికి మానవ సంబంధాలు అనేటివి ఉండవు, వ్యాపార సంబంధం తప్ప మానవ సంబంధాలు ఉండవు. ఓ మనిషికి రెస్పెక్ట్ ఇవ్వటం కూడా తెలియదు. మీరు బేగం బజారు, ఆగాపూరా, త్రూబజ్ ఎవ్వరు తీసుకొని పోనవసరం లేదు. మీరు స్టింగ్ ఆపరేషన్ చేయొచ్చు. మీరు ఒక వస్తువు కొనడానికి పోయి అక్కడ వాడు ఏం చేస్తుండో దానికి ఎంఆర్పి ఉందా, క్వాలిటీ ఉందా, డూప్లికేట్ మాల, ఒరిజినల్ మాల, లేదా ఎక్స్పైరీ డేట్ ఉందా, అన్ని మీరు చూడొచ్చండి. అది బాటంగా అమ్ముతున్నారు. నెల నెల అధికారులకు ఇవి వాళ్ళ మామూలు పోతున్నాయి. ఇప్పుడు జిఎస్టీ ఆఫీసర్, కమిషనర్ చెప్తేనే జిఎస్టీ ఆఫీసర్ వాళ్ళ దగ్గరికి పోయి చెక్ చేస్తారు. కమిషనర్ చెప్పడు వాళ్ళని చెక్ చేయమని. అంతేందుకంటే ట్రాన్స్పోర్ట్లు వీళ్ళని సేవ్ చేసే